హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే వేదుకన్న బర్త్డేకి అయితే మైసూర్ ఇంకా కూర్గ్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఇది మైసూర్ మేము వెళ్తున్నాము, ఫస్ట్ డే అన్నమాట. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వేదు అస్సలు పడుకొని లేలేదు. ఇంకా వేదు లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అంతా రెడీ అయ్యేసరికి అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి అయితే 1 o'clock మేము స్టార్ట్ అయ్యాము. మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా 5 అప్పుడు మేమైతే ఫస్ట్ అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము. మేము ఏంటంటే మరీ లగ్జరియస్గా అయితే వెళ్ళలేదు. మేమైతే చాలా బడ్జెట్గానే వెళ్దాము అనుకున్నాము. ఒక మినిమం బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లోనే మైసూర్ ఇంకా కూర్గ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి నార్మల్గా 3 స్టార్ హోటల్ అయితే తీసుకున్నాము. ఏదైనా సరే ఏంటి అంటే మన ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువ టైం మనం స్పెండ్ చేయం, కాబట్టి మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటే చాలు. ఇంకా ఈవినింగ్ అప్పటికే 6 అయింది. ఆ టైంలో వేరే విజిటింగ్ ప్లేసెస్ కూడాను మనకు ఉండవన్నమాట. అన్ని క్లోజ్ ఉంటాయి కదా మనకి. అందుకని చెప్పి మేమైతే ఆ టైంలో ఉన్నది ఒకే ఒకటి ఏంటి అంటే బృందావన్ గార్డెన్స్. సో మైసూర్ నుంచి ఇది ఒక 19 కిలోమీటర్స్ ఉందన్నమాట మైసూర్ ప్యాలెస్ నుంచి. మేమైతే ఇంకా బృందావన్ గార్డెన్ అనేది ఈవినింగ్ టైమే చూడాలి, ఎందుకంటే అక్కడ మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఈరోజు అయితే కవర్ చేసేద్దాం అనుకున్నాము. అందుకని చెప్పి అయితే ఫస్ట్ బృందావన్ గార్డెన్కి వెళ్ళిపోయాము. అక్కడ చూపిస్తుంది ఎంట్రన్స్. చాలా క్రౌడ్ ఉన్నారు నైట్ అయినప్పటికీ కూడా. అప్పటికి మా వేదుకన్న పడుకున్నాడు. కోర్స్ అప్పటికి ఒక 2 నిమిషాల్లోనే లేచేసాడు లేండి. మనకి స్టార్టింగ్లో అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి. బట్ నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మైసూర్లో కానీ కూర్గ్లో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో మనీ అయితే మస్ట్ క్యారీ చేయండి. అసలు ఫోన్పేలు అయితే ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. కంప్లీట్గా టికెట్ ఎక్కడ మనం టికెట్ తీసుకుందామన్నా సరే మొత్తం అయితే క్యాషే తీసుకుంటున్నారు. అస్సలు ఫోన్పే తీసుకోవట్లేదు. ఇదైతే మస్ట్. ఇంకా అక్కడ ఏంటి అంటే లోపలికి అందరు వెళ్తున్నారు కదా, చిన్న ఒక 2 minutes అన్నమాట వాక్ చేయాలి బ్రిడ్జ్ మీద నుంచి. మనం ఇత్తల నుంచి అవతలకి వెళ్ళాము అనుకుంటే అక్కడ మనకి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. చిన్న బ్రిడ్జ్ మీద వెళ్ళి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మనకి నార్మల్గా షిప్స్ కూడా ఉన్నాయన్నమాట, చిన్న బోట్స్ అనేవి. చాలా తక్కువ దూరం, జస్ట్ 2 minutes పడుతుంది అంతే. బట్ వాటర్ అయితే మాత్రం బాగా స్మెల్ వస్తుంది. నేను అదే చెప్పుతున్నాను, కంపు వస్తుంది, ఫిష్ కంపు వస్తుంది అని అయితే చెప్పుతున్నాను అన్నమాట. అందరం వెళ్ళాము. ఫుల్గా జనాలు అయితే మాత్రం చాలా ఉన్నారు. మేము వెళ్ళేది వీక్ డేస్లోనే ఇలా ఉన్నారంటే వీకెండ్లో ఇంకా ఫుల్గా ఉండొచ్చు అన్నమాట. మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయింది కాబట్టి ఇంకా గార్డెన్ అంతా అయితే మాకు అంత క్లియర్ విజువల్స్ లేవు. కానీ అక్కడ మెయిన్గా ఉండేది ఏంటి అంటే వాటర్ ఫౌంటైనే, కాబట్టి మేమైతే దాన్ని అయితే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే కవర్ చేద్దాం అనుకుని అయితే ఇంకా వెళ్ళాము. లైటింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ వాటర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను చాలా బాగుంది. ఇదేంటి అంటే కేఆర్ఎస్ డ్యామ్ ఉంటుంది కదా మనకి, ఆ డ్యామ్కి కనెక్టెడ్ అన్నమాట. వాటర్ అయితే చాలా అంటే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట ఆ వాటర్, ఆ సౌండ్ అంతా కూడాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. మేము డైరెక్ట్గా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్కి వెళ్ళకుండా అక్కడ మొత్తం పార్క్ ఉంటుంది కదా, అదంతా మేమైతే చూసాము. చాలా బాగుంది. ఎవరైనా సరే వెళ్ళాలి అంటే కొంచెం బెటర్ నా ఒపీనియన్లో ఏంటి అంటే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి. కొంచెం లైట్ ఉన్నప్పుడే మీరు వెళ్ళారనుకోండి అవతల మీరు పార్కు చూడొచ్చు. కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి మీకు నైట్ అయ్యేసరికి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడాను స్టార్ట్ చేస్తారు, కాబట్టి హ్యాపీగా మీరు 2 ఒకేసారి కవర్ చేసేయచ్చు అన్నమాట. మేమైతే కొన్ని వీడియోలు అన్నీ కూడాను షూట్ చేసుకున్నాము. ఐ బిలీవ్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, హర్రీ బర్రీగా వచ్చేయద్దు. అక్కడ మీరు ఫొటోస్ కానీ వీడియోలు కానీ కొంచెం టైం స్పెండ్ చేసి తీసుకోండి, ఎందుకంటే అవే మనకి మెమరీస్ కదా. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము అని చెప్పే కంటే కూడాను వేదు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇదైతే మైసూర్లో ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పచ్చు. బృందావన్ గార్డెన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను, మైసూర్ ఎవరైనా సరే విజిటింగ్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే మీరు మైసూర్ దగ్గరలోనే మైసూర్ ప్యాలెస్ పక్కనే రూమ్స్ ఉంటాయి, అక్కడే మీరు రూమ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే అన్నీ కూడా ఒక బృందావన్ గార్డెన్స్ అండ్ ఇంకొక వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ 2 తప్పితే రిమైనింగ్ అన్నీ కూడాను మైసూర్ ప్యాలెస్కి 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ ఈ మాత్రం డెస్టినేషన్లోనే ఉంటాయన్నమాట. మీకు అన్నీ కూడాను అన్నీ మీకు దగ్గరగా ఉండాలి అనిపించుకుంటే మాత్రం మీరైతే మైసూర్ ప్యాలెస్కి పక్కనే అయితే రూమ్స్ తీసుకోండి, మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాం అన్నమాట. వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కదా, లేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అనేది ఆపేస్తారన్నమాట 8 o'clockకే. అందుకని చెప్పి అయితే మేము స్పీడ్గా చూడడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ షో అనేది స్టార్ట్ అయిపోయింది, ఇంకా అయిపోతుంది కూడాను.
మీరు బృందావన్ గార్డెన్స్ ప్లాన్ చేసుకున్న రోజే ఆ రోజు దానికి కొంచెం ఒక 5 కిలోమీటర్స్లోనే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మాకు ముందు తెలియదు కాబట్టి మేము ప్లాన్ చేసుకోలేదు. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాము. మనకి లాంగ్ అయిపోతుంది అలాంటప్పుడు. అలా కాకుండా మీరు బృందావన్ గార్డెన్స్ కూడాను వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంక దాంతోపాటు కేఆర్ఎస్ డ్యామ్ అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ పక్కనే. అవి కూడా మీరు ఒకే రోజు ప్లాన్ చేసుకున్నారనుకోండి, చాలా మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది బాగా కవర్ అవుతుందన్నమాట. హ్యాపీగా మీరు చూడొచ్చు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయిందన్నమాట ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అనేది. లాస్ట్లో వెళ్ళాము ఇంకా మేము. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. మనం ఇక్కడ నించొని చూసే కంటే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ లాగా, అక్కడ మనం కూర్చొని చూసామంటే మనకి క్లియర్గా వ్యూ అనేది ఉంటుంది. మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ బ్యాక్ సైడ్లో చూసారా కనిపిస్తుంది స్టెప్స్ అనేవి. అక్కడ మనం కూర్చుంటే చాలా బాగా కనిపిస్తుంది. బట్ మేము వెళ్ళేసరికి ఆగిపోయిందని డిసప్పాయింట్ అయ్యాం. కానీ మాది లక్ అనుకోవాలో ఏంటో తెలియదు. కానీ మేము వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఆ రోజు మాతో పాటు ఒక 2-3 స్కూల్స్ కూడాను వచ్చాయన్నమాట. లైక్ వాళ్ళు బయటకు వస్తారు కదా విజిటింగ్కి, అలా వచ్చారు. వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు స్టాఫ్కి, ఇంకోసారి ప్లే చేయండి మా పిల్లలందరూ వచ్చారు కదా అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అదైతే మేము చూసాము. ఇంకా నేనేంటి అంటే ఇక్కడ మా హస్బెండ్కి వీడియో తీయమని చెప్పాను అన్నమాట. తను ఎలా తీశారో చూడండి. మొత్తం తలకిందులుగా తీశారు. ఇంక ఇలా ఉంటుంది మా వాళ్ళతో అన్నమాట. అందుకే నేనే సెల్ఫీ వీడియో అనేది తీసుకుంటాను. అందుకే నా ముఖం మాత్రమే కెమెరాలో పెడతానన్నమాట. ఇలా ఉంటుంది మా వాళ్ళకి తీయమంటే. అందుకని చెప్పి ఇంకా మా వేదు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేమందరం అయితే ఇంకా రెడీ అయిపోయాము మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ చూడడానికి. నేను బిఫోర్ కూడాను 2 or 3 చూసాను, కానీ ఇది కూడా బాగుంది. బట్ అంత క్లియర్గా విజువల్స్ అయితే లేవు అని నాకు అనిపించింది అన్నమాట. అంటే బేసిక్గా మనకి డ్యాన్స్ వేసినట్లు అలా కనిపిస్తాయి కదా, నాకైతే అంత క్లియర్గా ఏమీ అనిపించలేదు ఇక్కడ. మేబీ ఆల్రెడీ ఒకటి ఆన్ చేసి ఆఫ్ చేసేసారు కదా, ఇది నార్మల్గా వేసి ఆపేసారు ఏమో నాకైతే తెలీదు. కానీ బాగుంది. మీకు కావాలి అంటే కంప్లీట్గా మొత్తం వీడియో తీశాను. అది మీకు ఎవరికైనా కావాలని చెప్పండి, చూస్తాము అంటే నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయిన తర్వాత అక్కడే మేమైతే కొన్ని ఫోటోలు అయితే దిగాము. ఇంకా ముందుకు అలా వెళ్ళాక అక్కడ కూడాను కొన్ని నార్మల్గా వాటర్తో లైట్స్ అవి ఉన్నాయన్నమాట. అక్కడ నేను మా హస్బెండ్ కలిసి కొన్ని క్లిప్స్ అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము. నా అదృష్టం ఎలా ఉంటుంది అంటే మా హస్బెండ్కి అయితే ఫస్ట్ వీడియో తీశాను. సో తనకి తీసినప్పుడు లైటింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అగైన్ నేను వెళ్ళి వీడియో తీసుకుందాము అనేసరికి అయితే అక్కడ లైటింగ్ మొత్తం ఆపేశారంటే ఆల్రెడీ అప్పటికే క్లోజింగ్ టైం అయింది. పీపుల్ ఇంకా అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు అని చెప్పి అయితే మొత్తం లైటింగ్స్ అయితే ఆపేశారన్నమాట అక్కడ. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదామని అయితే రిటర్న్ అయిపోయాము. మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్ళాం కదా, ఈసారి అయితే రిటర్న్లో మనం ఇంకా పడవెక్కదాం అనేది డిసైడ్ అయ్యాము. కానీ మా దగ్గర అస్సలు మనీ లేదు. మేమైతే ఓన్లీ ఫోన్పే బేస్ చేసుకొని వెళ్ళాము. అస్సలు ఫోన్పే అయితే మనకి ఎలవ్ లేదు. అక్కడ వేరే వాళ్ళకి మేమైతే మనీ అనేది ఫోన్పే చేసి ఒక 100 రూపీస్ తీసుకున్నాము. పర్ హెడ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనకి ఆ బోట్ ఎక్కడానికి అయితే. ఇక్కడ నుంచి అవతల మనం వచ్చాం కదా స్టార్టింగ్లో, అక్కడికైతే మనకి తీసుకెళ్తారు. బట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది నైట్ లైట్స్తో అయితే మాత్రం. ఇంకా అక్కడ బోట్ వచ్చేస్తుందని చెప్పారు మేము ఫోటోలు తీసుకుంటే. అందుకని చెప్పి అయితే ఇంకా మేమైతే వెళ్ళి బోట్ ఎక్కేసాము. మా వేదు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఫోటోలో అలా కనిపిస్తుంది కానీ చాలా హ్యాపీ అయ్యాడు. వాటర్తో కూడా ఆడుకున్నాడు అది టచ్ చేసి.
అయితే అక్కడ బోర్డ్ పర్సన్ అడుగుతున్నారన్నమాట అందరికీ, ఈచ్ వన్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారా, మీకు ఆ లోపల వాటర్ ఫౌంటైన్ ఉంది దాని చుట్టూ తిప్పి తీసుకొస్తాను అని. కానీ ఎవరికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందరు కూడాను వద్దు నాయన అని అయితే చెప్పేశారు అందరు కూడాను. ఒకవేళ ఎవరిచ్చినా సరే ఆయన అయితే ఇంకా లోపల ఒక ఫౌంటైన్లా ఉంది మనకి వాటర్ మధ్యలో, దాని చుట్టూ ఇంకో రౌండ్ అయితే తిప్పైతే మనకి తీసుకొస్తారు. ఇంకా బయటకు వచ్చాక మనకి షాపింగ్ అయితే చాలా ఉన్నాయి, చాలా పెద్ద షాపింగే ఉందన్నమాట, షాపింగ్ ఏరియానే ఉంది, షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆ పక్కనే ఏంటి అంటే మనం ఏదైనా ఏరియాకి వెళ్తే అక్కడ వాటి లోగోస్ నేమ్స్తో ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ కీ చైన్స్ కానీ అవి అయితే అమ్ముతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా అదైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ కూడాను ఐ లవ్ మైసూర్ అని ఉండే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక అక్కడ నార్మల్గా మనకి బజ్జీలు అవన్నీ అమ్ముతున్నారు. మాకు ఆకలి అయితే చాలా బాగా వేస్తుంది, సో అందుకని చెప్పి మేమైతే కొంచెం బజ్జీలు అయితే తీసుకొని తిన్నాము. ఆ క్లిప్ అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే మేము అంత ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇంకా తినేసిన తర్వాత వేదు అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు అయితే ఇంకా ఆడుకున్నారు. నేనైతే ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా ఇలా రకరకాల ఉసిరికాయలు రేక్కాయలు అమ్ముతున్నారు, ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ మెయిన్గా ఎక్కువ ఉండే కలెక్షన్ ఏదైనా ఉంది అంటే అదైతే షూస్ కలెక్షన్ అయితే, ఐ మీన్ చెప్పుల కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే నాకు కొన్ని రీజనబుల్గా అనిపించాయి, కొన్ని అయితే బయట ఎంత ఉన్నాయో అంతే అనిపించింది. కానీ ఒక్కటైతే మాత్రం నేను ఇది చాలా ఎక్కువ ప్రైస్ చెప్పుతున్నారు అనుకున్నాను. కానీ అవేంటి అంటే మనం హెడ్కి పెట్టుకుంటాం కదా నార్మల్గా, ఈ మధ్యన వస్తున్నాయి అన్నమాట ఫ్యాషన్గా. కొంచెం ఎలా అంటే ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా ర్యాబిట్స్ లాగా చెవులకి ఇలా కిందకి, అవి అయితే వాళ్ళు 200 చెప్పారు. నేనైతే ఎక్కువ చెప్పుతున్నారు అనుకున్నాను. కానీ బయటకు వచ్చాక ఇంటికి వచ్చాక ఫ్లిప్కార్ట్లో చూస్తే అవి 800, 900 ఉన్నాయి. సో నేను అక్కడైతే తీసుకోలేదు, ఎక్కువేమో అనుకున్నాను. బట్ నెక్స్ట్ టైం మీకు ఎక్కడైనా కనిపించి తక్కువ ప్రైస్ చెప్తే మాత్రం తప్పకుండా తీసుకోండి మీకు కావాలి అనిపిస్తే. ఇక్కడ చూసారా బ్యాక్ నుంచి నేను మొత్తం కవర్ చేసి వీడియో తీసాను, ఎంత ఎక్కువ ఉందో స్ట్రీట్ షాపింగ్ అయితే. బట్ చెప్తున్నాను కదా, అదే మనం బేరం ఆడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇంకా మనకి వాళ్ళ కన్నడ అంతగా రాదు కాబట్టి మనం బేరం ఆడుకునే పెద్ద యూజ్ ఏమి ఉండదు. మన నాన్ లోకల్స్ అని తెలిసి వాళ్ళైతే ఏం తగ్గించట్లేదు మ్యాక్సిమము. మీకు ఎవరైనా కన్నడ ఫ్రెండ్స్ ఉంటే తీసుకువెళ్ళండి, మేబీ వాళ్ళు బార్గెయిన్ చేయొచ్చు, మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు మీకైతే. నేను మీకు చెప్పాను కదా అది హెడ్కి పెట్టుకునే 200 చెప్తే ఇగ్నోర్ చేశానని. ఇగోండి ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, అవేనన్నమాట. చాలా బాగున్నాయి బట్ నేనైతే ఇగ్నోర్ చేశాను. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడాను కొన్ని ఉన్నాయి, దాంతోపాటు కిడ్స్కి అయితే టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ బాగున్నాయి బట్ చెప్పాను కదా యాజ్ పర్ యువర్ స్కిల్స్ మీరు బార్గెయిన్ చేసుకోవడమే. అలా కొంచెం ముందుకెళ్ళాక అక్కడైతే మనకి నాన్ వెజ్ ఫుడ్ అయితే ఉంది. బట్ నాకైతే అది తినే భాగ్యం అయితే లేదు, ఎందుకంటే నేను నైట్ అయితే నాన్ వెజ్ ఫుడ్ తినను. సో అందుకని చెప్పి అయితే, కాకపోతే అన్నీ కూడాను ఫిష్ చికెన్ అన్నీ ఉన్నాయి మనకి. ఫైనల్గా నేను ఎంత షాపింగ్ చేసి తీసుకున్నది ఏదైనా ఉంది అంటే ఈ బ్యాగ్ మాత్రమే. ఇంకా బృందావన్ గార్డెన్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి అయితే మేమైతే రిటర్న్ ఇంటికైతే అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేసాక అయితే మాత్రము చక్కగా మేము తీసుకునే రూమ్ అయితే ఇదే. బాగా టైర్డ్ అయిపోయి వచ్చాం కదా, ఎక్కడవక్కడే పడేసాం మేమైతే. ఇంకా మనం మదర్ అయితే ఎంత స్ట్రెస్ అయ్యి వచ్చినా సరే తప్పకుండా బేబీ కోసం అయితే కేర్ చేసుకోవాలి కదా. ఇంకా వేదు కోసం అయితే మిల్క్ ప్యాకెట్ అయితే మేము తీసుకొచ్చాము, అదైతే ఇంకా బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే వేదు మిడ్నైట్లో మిల్క్ తాగుతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడాను అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఏంటి అంటే మేము చాముండి హిల్స్కి ఫస్ట్ అయితే వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్తో ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అందుకని చెప్పి అయితే ఇంకా అన్నీ ప్లాన్ చేసేసుకున్నాము. కొద్ది టైం వేదుతో ఆడుకొని ఆ తర్వాత ఇంకైతే ఇంకా మేము హ్యాపీగా నిద్రపోయామన్నమాట.
నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే వేదుకి రాగిజావ ప్రిపేర్ చేసేసాను. తనకు తినిపించేసి మేమైతే ఇంకా చాముండి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము చాముండేశ్వరి టెంపుల్ని దర్శించుకొని రావడానికి. ఈ రోజు అయితే మేము ఇంకా చాముండేశ్వరి హిల్స్ దాంతోపాటు మైసూర్ ప్యాలెస్ చాలా కవర్ చేసాము. ఇవన్నీ కూడాను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అంతవరకు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.